ఒకసారి 10 మహావిద్యలు ఎలా వచ్చాయి అంటే శివుడు అలా నిలబడగానే ఆయన నుంచి 10 రూపాయలు వచ్చేట పురాణం వర్ణిస్తుంది. ఆ 10 రూపాయలని శివుడు చూస్తున్నాడు. ఎదురుగా ఒకటి, మరొక దిశలో అంటే తూర్పున ఒకటి, ఆగ్నేయ దిశలో ఒకటి, దక్షిణ దిశలో ఒకటి, నైరుతి దిశలో ఒకటి, పశ్చిమం వైపు ఒకటి, వాయవ్య దిశలో ఒకటి, ఉత్తర దిశలో ఒకటి, ఈశాన్య దిశలో ఒకటి. ఎన్ని అయ్యాయి? 8. పైన ఒకటి, క్రింద ఒకటి. ఎన్ని? 10. ఈ మధ్యలో శివుడు నిలబడ్డాడు. 10 శక్తులను చూస్తున్నట్టు వీరెవరు అని. అప్పుడు శక్తి అంది, నీ శక్తినే నేను అన్నది. ఇక్కడ దీని అర్థం ఎంత అందంగా ఉంటే 10 అంటే 10 వైపులా కలిపి సర్కిల్ గీయండి. మధ్యలో సెంటర్ పాయింట్ ఉంది. సెంటర్ పాయింట్ బేస్ చేసుకుని మొత్తం సర్కిల్ ఉంటుందా లేదా? బిందువుని ఆధారం చేసుకుని బిందువులో ఒక్కడే ఉన్నాడు పరమాత్మ. శుద్ధమైన పరమాత్మ నిలబడి చూస్తున్నాడు 10ని. అంటే ఆయన యొక్క శక్తి 10 శక్తులకు వచ్చింది. ఈ 10 శక్తులే విశ్వాన్ని నడిపేటువంటి 10 విద్యలండి. అందులో కొన్ని ఉగ్రంగా ఉంటాయి, కొన్ని సౌమ్యంగా ఉంటాయి. ఉగ్రం సౌమ్యం శక్తి యొక్క లక్షణం. ప్రకృతి శక్తి స్వరూపిణి కనుక సృష్టిలో కూడా ఉగ్రం సౌమ్యం చూస్తున్నాం. అబ్బో ఇవాళ ఎండలు విశాఖపట్నం ఎండలు మించిపోయింది అన్నారు ఒక పెద్ద ఆయన. అంటే ఉగ్రంగా ఉందా లేదా చెప్పండి ఇక్కడ, అవునా లేదా? మళ్ళీ ప్రెజెంట్గా ఉండే డిసెంబర్ మొదలైన కనబడితే అప్పుడు కనబడకపోతే బాధ మనకి. కనుక సృష్టిలో ప్రతిదీ ఉగ్ర సౌమ్య రూపాలతో 2 ఉన్నాయి. కానీ శివుని శక్తి 2 రూపాలతోనూ ప్రపంచంలో ఉంటుంది. కనుక హిందువులు ఉగ్రంగా ఉన్న శక్తిని ఆరాధిస్తారు, సౌమ్యంగా ఉన్న శక్తిని ఆరాధిస్తారు. కేవలం ఉగ్ర శక్తుల్ని బ్లడ్ సక్కర్స్ని ఆరాధిస్తాను వీళ్ళు చెప్తుంటే వెరినైనా ఉగ్ర సౌమ్యములు 2 భగవత్ శక్తి. ఇది కాదు అది అవును అంటే నువ్వు ఆయన్ని పరిమితంగా చూసావు. మేము భగవతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాం. సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాంస్తదాభువం అంటున్నా చండీ సప్తశతిలో. అమ్మాని యొక్క సౌమ్య రూపములు ఏమున్నాయో అదేవిధంగా అత్యంత ఘోరాని నీ ఘోర రూపాలు ఏమున్నాయో ఆ 2 మమ్మల్ని ప్రపంచాన్ని రక్షించాలన్నారు దేవతలు. చూసారా? అంతేగాని అమ్మ ఘోర రూపాలు వద్దమ్మా, నీ సౌమ్య రూపాలు తీసుకురామ్మా, వాటితో రక్షించమ్మా అంటే ఎలా కుదురుతుందయ్యా అంటుంది అమ్మవారు. ఒక మహాపర్వతం నుంచి జలపాతం దభీమని దూకుతూ ఉంటే ఎంత భయం కలుగుతుందో మనకి. చాలా జాగ్రత్తగా దూరంగా ఉంటాం. అక్కడైతే దభీగా దూకితేనే మైదానంలో అంత సౌమ్యంగా ప్రవహిస్తుంది. ఇప్పుడు అక్కడ ఎందుకు అంత తీవ్రంగా దూకుతున్నావు, నీటిని అడుగుతావా? నేను అక్కడ దూకితే కానీ ఇక్కడికి ఇలా రాన్నైనా అని చెప్తుంది ఇక్కడ. కనుక జలపాతంలోనే మహావేగములు సౌమ్య వేగములు ఉన్నట్టు శక్తి యొక్క ప్రవాహంలో కూడా 2 ఉంటూ ఉంటాయి. ఆ 2 మనకు కావాలి. 2 లోకాన్ని రక్షించాలి. పైగా సౌమ్యము ఘోరము అనేటువంటి రిలేటివ్ టర్మ్స్. ఇది ఎప్పుడు తెలుసుకోవాలి. ఇది దుఃఖ కారణం నువ్వంటావు, అది ఇంకో దాని సుఖ కారణం. ఇప్పటికి దుఃఖం అనిపించేది మరొకప్పుడు సుఖ కారణం. ఇవాళ ఎండలో అంటావు. ఈ ఎండల వల్ల జలమంతా స్వీకరించబడి మేఘాలుగా మరి వర్షిస్తుంది. అప్పుడు చెప్పండి, పరిణామంలో మరొక రూపం ఉంది. అలాగే ఏవి మనకు ఘోరం అనిపిస్తాయో దాన్ని బట్టి బ్రతుకుతున్న జీవులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. కనుక నీ ఒక్కడి కోసం భగవంతుడు సృష్టి చేయలేదు. నీకు ఘోరం నీకు అఘోరం అని తేల్చడానికి. ఒకటి ఘోరం ఇంకోటికి అఘోరం, ఒకటి అఘోరం ఇంకోటి ఘోరం. ఒకడికే ఇవాళ ఘోరం రేపు అఘోరం. ఏం చెప్తాం? ఇవాళ అఘోరం రేపు ఘోరం. ముందు అనుకున్నానండి చాలా బాగుంటుందని.